ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడన్నా సంసారం సిల్లాపల్లం. ఏమిటి వలన? ఏమిటి వలన? అది సంసారం సిల్లాపల్లం, జగడమే జగడం కదా. ఇంతింత పోరు కాదు, కుటుంబంలో శాంతి ఉండదు కదా. మరి ఏముండదు? శాంతి ఉండదు. గర్వంగా ఉండకూడదు. గర్వంగా మనం ఉండకూడదు. రెండవది సామెతల గ్రంథమే ఎన్నో అధ్యాయం అంటే 16వ అధ్యాయం 18వ వచనం చదువమ్మా. నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది అంటే, నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది. కాబట్టి నాశనమైపోతాం గర్వం ఉంటే. నాకు అందరూ భయపడతారంటాము, కానీ నాకు ఇంత బలం ఉంది అనుకుంటాము. కానీ ఏముంటుందంటే వెనక నాశనం ఉంటుంది. తరువాత ముందేముంటుంది? నాశనం. నాశనముకు ముందు గర్వము నడుచును. ఏం నడుస్తుంది? గర్వం నడుస్తుంది. జాగ్రత్త ఉండాలి. గర్వము నాశనము చేస్తుంది. సంసారము నాశనము, బ్రతుకు నాశనము కదా. గర్విష్ఠులు ఉరేసుకొని తెచ్చేది, మంచోళ్ళు కాదు. గర్విష్ఠులే బాయిలో దొంకేది. మా అన్న పోలికల్లో ఉన్నాడు, మరి లైవ్లో వింటాడేమో. మా అన్న చాలా దాదాపు ఆయన ఎన్నో కొట్లాట్లలో గెలిచాడు. ఆయన చూస్తే పోలికల్లే భయపడుతున్నట్ట. లాస్ట్కు భార్య ఒక్క మాట నింది, ఇంత పని చేశావు ఏమి తినల్లా అని. చాలా డబ్బులు ప్యాకెట్లో పోగొట్టుకున్నాడట. ఏం పోగొట్టుకున్నాడు? ప్యాకెట్లో పోగొట్టుకున్నాడు. గడ్డి వేసి ఉంటారు కదా, వాముదొడ్డి అంటాం మనం. ఆ గడ్డిలో నువ్వు పోయి మందు దాగా ఆయిగి చచ్చిపోయిందంట. అంత లేచినోడు, ఊరే భయపడేవాడు. అదేమి ఇంత లేచిన నా భార్య తిట్టి కదా అని కొంచెం తగ్గించుకుంటే బతుకుతుండి కదా కదా. గర్విష్ఠులే ఇలాంటి పని చేసుకునేది. ఏం చేసుకునేది? గర్విష్ఠులే. మంచోళ్ళు కాదండి. మంచోళ్ళు అయితే ఈ పని చేయరు ఎవరన్నా కానీ. ఇట్లా పనులు చేయరు ఇలాగా. ఎందుకంటే వాళ్ళకి చాలా కోపం ఉంటుంది కాబట్టి, చాలా గర్వం ఉంటుంది కాబట్టి. ఇంకేముంటుంది చెప్పు? ముందు నాశనం ఉంటుంది. నాశనం. గర్వముకు ముందు నాశనము నడుచును. ఇంకో మాట కూడా అలాగే ఉంది, చదవండి. చదవండి ఇంకా ముందుకి. గర్విష్ఠులతో దోపిడి సొమ్ము పంచుకునుట కంటే దీన మనసు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు. గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకునేదానికంటే దీన మనసులతో పొత్తు చేయటంటే ఏమన్నమాట? స్నేహం చేయుట కదా. జతగట్టుట, స్నేహం చేయుట. దీన మనసులతో పైకి దీనంగానే ఉంటారు, అందరూ గర్విష్ఠులే కదా. మరి వాళ్ళు గర్విష్ఠులు ఎలాగంటే,
ఎన్నో పట్టణాలను దాన్ని దీన్ని కొట్టి అల్లరి కొట్టి కదా ఆ గల్లీలో వాని పేరు బాగా మోగుతుంది. వాడు ఏమడిగితే అది ఇవ్వాల్సిందే. ఆ సొమ్ము తెచ్చేది స్నేహితులంతా తినేది. మనమొక్క ఇదిరా అని. పెద్దల కాలంలో అలాగే నడిచింది, ఇప్పుడు కూడా అలాగే నడుస్తూ ఉంది ఆయా ప్రాంతాల్లో. ఒకవేళ మన ఎమ్మెగనూరు పట్టణంలో లేదే. కాబట్టి గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకున్నట కంటే దీన మనసు గల వారితో పొత్తు చేయుట మేలు. పాపలు గట్టిగా చెప్తారా లేదా? మెల్లిగా చెప్తే నాకు కోపం మైకు బరస్తుంది మీ మీద. నాకు చెవులను వాడు గట్టిగా చెప్పాలా. కాబట్టి మనము గర్వంగా ఉండకూడదు. ఎన్ని చదువుకున్నాం చెప్పు? నాశనమవుతాము గర్వం ఉంటే కదా. గర్వం వలన ఫస్ట్ జగడం పుడుతుంది కదా. గర్వం ఉంటే నాశనమవుతాము. మూడవది గర్విష్ఠులతో కదా దోపుడు సొమ్ము పంచుకోరాదు, వాళ్ళతో స్నేహమే చేయరాదు. దీన మనసు గలవారితో పొత్తు చేయుట మేలు. జ్ఞాపకం పెట్టుకున్నాండి. గర్వంగా ఉన్నామా? దీనంగా ఉన్నామా? ఎవరిని ఒక మాట అన్నేం కదా, పెద్దలను కూడా అన్నేము. అవులే ఉన్న మాట ఉన్నందుకేలే ఏమి అనుకోము. నేను మీకంటే గర్విష్టి. నేను అప్పుడు ఎంత గర్వం అంటే అంత గర్వం. కానీ దేవుడు గర్విష్ఠుగా ఉండకూడదని నాకు నేర్పించాడు. ఎంతో దాదాపు చాలా తగ్గిపోయాను. అది ఏమన్నా కానీ అనుకునేవాడు. ఇది చేస్తే ఏమవుతుంది అనుకునేవాడు కాదు. అది ఏమన్నా కానీ అనుకునేవాడు. కాబట్టి ప్రియులారా, నాశనమవుతుంది, జగడం పుడుతుంది. అస్సలకి ఇష్టపడకూడదు దోపుడు సొమ్ము మీద. స్నేహితులని వాళ్ళని వీళ్ళని ఎక్కడెక్కడో ఏమేమో తెచ్చుకుంటాం. కానీ ప్రభు వద్దంటున్నాడు. దీన మనసు గలవారితో స్నేహం చేయాలి అంటున్నాడు. ఎన్నైనా 3 అయినా లెక్క పెట్టుకునండి. నాకు చేత కదా. 4. 1 జగడం పుడుతుంది, 2వది నాశనం అవుతాము, 3వది కదా గర్విష్ఠులతో స్నేహం దోపుడు సొమ్ము పంచుకోకూడదు కదా. ఇంకా పైన ఉంటుంది చూడండి, 6వ వచనమా చూడండి. అదే 6వ వచనమా 5వ వచనమా ఎంతమ్మా? ఎన్నో వచనం? 5వ వచనం 16:5. గర్వ హృదయులందరూ. అబ్బా చాలమ్మా. గర్వ హృదయులందరూ. మనమేమి నా ఎంత పొగరు ఎవరికి లేదనుకుంటాం. కానీ దేవునికి ఎలాంటి వాళ్ళంట? హేయులు అంటే బాగలేని వారు అని అర్థం. చీ అంటాడు, ఉమివుడు మూస్తాడు. హేయమైన దాన్ని చూసి మనకేమొస్తుంది చెప్పండి? తినబుద్ధి అవుతుందా? ఏమొస్తుంది? ఉమ్మి వస్తుంది. గలీజుని చూసి ఏమొస్తుంది? కళ్ళు చెప్పాడురే, వాంతికి వస్తుంది, కక్కుతాం. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు. అబ్బా, ఇంకా తగ్గించుకోవాలి మన హృదయంలో గర్వం. అందరికీ చెడ్డోళ్ళు అవుతాం. ఎవడు మనల్ని ఎదురుగానేవాడు ఉండడు. వాని మనసులో అనుకుంటాడు, అవసరం వచ్చినప్పుడు నీ వన్ని అన్నప్పుడు నీ చింతపండు పడుతుంది కదా. మరి మన చింతపండు పడుతుంది అప్పుడు. గర్విష్ఠులందరూ యెహోవాకు హేయులు. ఎన్నైనాయి? 4.
నా లెక్కలో, మీ లెక్కలో 5 వేసుకున్నాను. ఒకవేళ జగడం పుడుతుంది, నాశనం అవుతుంది, పంచుకునకూడదు, పంచుకున్నట కంటే. ఇంకా 3 అయింది. యెహోవాకు హేయులు గర్విష్ఠులు. చూడండి, యెహోవాకి ఏమయ్యారంట? హేయులు. 4 అయినాయి. హృదయంలో మనకు గర్వం ఉండకూడదు. పైకి మంచిగా ఉండొచ్చు, హృదయంలో గర్వాన్ని తీసివేసుకోవాలి కదా. హృదయంలో గర్వాన్ని తీసివేసుకుంటే మనమందరికి మంచోళ్ళు అవుతాం. ఎవరికి మంచోళ్ళు కాకుంటే మంచోళ్ళు కాలేదు, కానీ మనల్ని చూస్తున్న దేవునికి మంచోళ్ళు కావాలి. ఎవరికి మంచోళ్ళు కావాలి? దేవునికి మంచోళ్ళు కావాలి. బైబిల్ మాట వింటే అందరూ బాగుపడతారు, కానీ ఇనము దేశమే బాగుపడుతుంది. గర్వం ఉండకూడదని. ఇప్పుడు గర్విష్ఠులే ఎక్కువ ఉన్నాం కదా. ఎంతమంది అమ్మా? చాలామంది ఉన్నాం కదా, చాలామంది ఉన్నాం. గర్విష్ఠులు, గర్వ హృదయులు, యెహోవాకు హేయులు. మరొకసారి చదువమ్మా. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు. నీవున్నావా గర్వ హృదయంతో? నువ్వు యెహోవాకు హేయులే. సోదరుడా, నీవున్నావా? నీవు కూడా హేయుడివే. గర్వం ఉండకూడదు. పెద్దోళ్ళు ఒక మాట అంటే అండ్రిలే అనుకోవాలి. ఇప్పుడు ఇంట్లో ముసలోళ్ళే ఎక్కువ ఉండేది. తక్కువ ఎక్కువ? తక్కువ. ముసలోళ్ళు తక్కువే ఇంట్లో. అందరు వయసులో ఎక్కువ ఉంటారు. వాళ్ళకి అరువు బట్టి ఉంటుంది, అన్నీ మర్చిపోతారు. ఏమంటామో ఏం లేదు తెలియదు. మనం ఎంత చెప్పినా వినరు కదా. మరి మనం ఎంత చెప్పినా వినరు. మనలో గర్వం లేని వారైతే దాంతోనేమిలే ముసలోంతని అనుకోవాలి, లేక దాంతోనేమిలే అనుకోవాలి. మళ్ళీ మాట్లాడి నీవు ఇట్లాంటివి నన్ను సమాధానంగా ఉన్నప్పుడు చెప్పాలి. అప్పుడు గ్రహిస్తారో లేదో తెలియదు. నేను అంటాను, ముసలోళ్ళే గర్విష్ఠులు అనుకుంటాను. ఎందుకంటే మాట ఏంటి అంటాం. కాబట్టి గర్వ హృదయులు యెహోవాకు హేయులు. జ్ఞాపకం పెట్టుకోవాలి. మనం వింటున్న మాటలు జ్ఞాపకం పెట్టుకోవాలి, హృదయంలో ఉంచుకోవాలి. పేపర్లో రాస్తే అవి పేపర్ పోగొట్టిపోతుంది, కానీ యాడ రాసుకున్నల్లా హృదయంలో రాసుకోవాలి. ఒకవేళ గర్వం వచ్చినప్పుడు ఏమనుకోవాలి? ఇంత మాట మాట్లాడితే కదా అని కొంచెం ఆలోచన చేసి ఆ బీపీ, ఆ కోపం తగ్గినాక సమాధానపడాలి. ఏం పడాలి? సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. నాలో యేసు వచ్చినందునా, నాలో యేసు వచ్చినందునా. ఆ మాట చెప్పగలమా? సంతోషము సమాధానం నాలో యేసు వచ్చినందుకు ఉంది అని. భార్య ఎగిరి పడుతుంది, భర్త ఎగిరి పడతాడు కదా. మరి అదిరి పడడమే మన వంతు.
ఏం చేయడము? ఎగిరి పడడమే మన వంతు. గర్విష్ఠులు అంటే ఎవరంటే మనము. అగ్గి. ఎవరు చెప్పండి? అగ్గి. అగ్గిలము మనము గర్వముంటే. కాబట్టి ప్రియులారా, జగడం పుడుతుంది, నాశనమైతాం గర్వం వల్ల. దోపుడు సొమ్మొద్దు, అట్లయితే దేవుడు వద్దంటాడు. కాబట్టి కదా, మంచి వారితో స్నేహం చేయాలి. నాలుగవది గర్వము. గర్వహృదయులందరూ యెహోవాకు ఏయులు. గర్వహృదయులందరూ యెహోవాకు ఏయులు అంటే అసహ్యులు. కదా, మరి బాత్రూంలోకి వెళ్తాం బాగా శుభ్రమై, ఆ వాసన కంపుకి పుప్పు అని ఉమ్ముసుకుంటూ వస్తాం కదా. ఎట్లా ఉమ్ముసుకుంటూ వస్తాము? ఉమ్ముసుకుంటూ వస్తాం. ఎందుకు? ఆ వాసన పడదు. అలాగే దేవుడు మన పైన అసహ్యపడతాడు అన్నమాట. అసహ్యపడతాడు. గర్వంగా మనం ఉండకూడదు. చూడండి, ఐదవది కదా, ఐదవది 2వ దినవృత్తాంతములు గ్రంథం 26వ అధ్యాయం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 16వ వచనం. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనసున గర్వించి చెడిపోయిన. అబ్బా, గర్వం వల్ల ఏమయ్యాడట? చెడిపోయాడు. ఏమయ్యాడు? త్వరగా, ఆడోళ్ళకి తెలుసు త్వరగా చెడిపోయేది ఏం చెప్పు? హృదయం అని మనం చూస్తుండగా హృదయాన్ని మనం చూడలేం. చెప్పండి, ఇంకేం త్వరగా చెడిపోయేది? బల చెడిపోతామంటాం మనము. వీళ్ళకి మా అత్తగాడు అంటాడు అన్నట్లుండదు కథ, ఇవన్నగాడు. కాబట్టి ఏం చెడిపోతుందంటే మీకు తెలియదు కదమ్మా. మీరేం వంటలు చేసేటట్లు ఉంటాయి కదా. టమాటా పండు, ఏం పండు చెడిపోతే ఏం చేస్తాం? ఇంట్లో పెట్టుకుంటామా? ఎక్కడ పారేస్తాం కదా? చెత్తబొట్టులోన. చెత్తబొట్లు లేని వాళ్ళు ఏం చేస్తారు? కాలువలో పడేస్తాడు. ఏ కాలువ అది? మురికి కాలువ. అబ్బా, వాసన కాలువ. అతడు స్థిరపడిన తర్వాత మనసున గర్వించి చెడిపోయాను. చెడిపోతాం. నేను బాగా క్రికెట్ ఆడతాను, నేను బాగా పరిగెత్తుతాను. ఈ పంద్యాలన్నీ శూన్యం. ఈ పంద్యాల్లో ఎవరంటే నేను కథ విన్నాను. ఈ పంద్యాల్లో ఓడిపోయి పాండవులు 5 ఊరిడిచారు. ఏమిడిచారు? ఊరిడిచారు. వాళ్ళు చెడిపోలేదు కానీ మాట తప్పనోళ్ళు కొంచెము మాట పొరపాటు అయినందుకు చెడిపోయారు. చెడిపోలేదు, ఊరిడిచారు. ఏమిటి వలన? ఓడిపోయింది. జూదం వల్ల. క్షమించండి కదా, జూదం వలన ఓడిపోయారు, ఊరిడిచారు. మనం ఆ పని పెట్టుకునకూడదు. మనం ఆ పని పెట్టుకునకూడదు. ఇలా ఓడిపోయామని, పరీక్షలో ఓడిపోయామని చనిపోయే వాళ్ళు ఉన్నారు. ఫలానా దాంట్లో ఓడిపోయాను చెడిపోయాం.
దాంట్లో ఓడిపోయాను చనిపోయేవాళ్ళు, దీంట్లో రకరకాలుగా నాకంటే మీకు బాగా తెలుసు కదా. మరి మనము అవి మనసున ఉంచుకునకూడదు. ఈ రాజు కదా ఎలాంటి వాడంటే చాలా మంచోడే. బాగా గట్టిగా అయినాక స్థిరపడిన తర్వాత అంటే మనం ఏమంటాం, గట్టిగా అయినాక అంటాం కదా. మేము ఒక ఊరికి వెళ్ళాం ఆ పెండ్లికి. ఆ పెండ్లిలో ద్రాక్షారసం ఇచ్చారు అందరికి. వెళ్ళిన వెంటనే నేనేమో డ్రింక్ లేనుకున్నాను, ద్రాక్షారసం. మా స్నేహితుడు ఏమన్నాడంటే, ఏమయ్యా పాస్టరే గట్టికి పెట్టాడు మనోడు అని. ఏం పెట్టానంట? గట్టికి పెట్టానంట. అంటే ఈ టపాకాయలు, ఈ మైకులు, ద్రాక్షారసము ఏం బలపెట్టాడనే బదులు గట్టికి పెట్టాడు. ఏం పెట్టానంట కదా. ఇతను గట్టిగా అయిన తర్వాత మనసులో గర్వించి చెడిపోయాడట, టమాటా పండు వలె చెడిపోయాడు. ఇంకంతే. మనము కూడా ఫస్ట్ బాగుంటాం. 5వ వచనం చదువమ్మా, అదే అధ్యాయం 5వ వచనం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన అతడు దేవుడు అతన్ని వర్ధిల్లజేసెను కదా. దేవుణ్ణి ఆశ్రయించిన కొలది అతన్ని ఏం చేశాడంట? వర్ధిల్లజేశాడు. ఫస్ట్ మంచిగానే ఉంటాము. 16వ వచనం చదివినప్పటికీ అన్నీ బాగున్నాయి, బాగయ్యాడు. తరువాత స్థిరపడిన తర్వాత మనసున గర్వించి చెడిపోయాడట. మనం కూడా కొత్తగా అత్తమామల దగ్గర కదా, ఆడోళ్ళు కానీ మగోళ్ళు కానీ అత్తమామల దగ్గర చాలా బాగుంటారు. ఒక ఆయన అన్నాను అల్లుడిని, ఫస్ట్ బాగుండయ్యా అంటే, మరి ఇప్పుడేమయ్యాడే ఆంటీ? వాని నమ్మద్దు, నల్లమాది ఓడు. ఎవడంట? మాది కూడా అంటే తక్కువ అంటే, లేదయ్యా వాడు నల్ల కోమటోడు కాదంట కదా. మరి అట్లా మనం చెడ్డ పేరు తెచ్చుకోకూడదు. అట్లా మనము కులము మంచిది, కులాన్ని మనం అనకూడదు. మన మనసు బాగలేదు. ఏం బాగలేదు చెప్పండి? మన మనసు బాగలేదు. మనము గర్విష్ఠులు కదా. అతడు మనసున గర్వించి ఏమయ్యాడట? చెడిపోయాను. 16 నుండి చదువమ్మా. చెడిపోయాను. అతడు ధూపపీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరములో తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యాజకులు 80 మందియు అతడి ఎంబడి లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జయను ఎదిరించి, ఉజ్జయా యెహోవాకు ధూపం వేయుటకై ప్రతిష్ఠించబడిన అహరోను సంతతి వారైన యాజకులు పనియే గాని నీ పని కాదు, పరిశుద్ధ స్థలములలో బయటకు పొమ్ము, నీవు ద్రోహము చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని
ఇది నీకు ఘనత కలుగ చేయదు అని చెప్పగా ఉజియా ధూపం వేయుటకు ధూపార్తిని చేతబట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూపపీఠము ప్రక్క అతడు ఉండగా యాజకులు చూచుతూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగం పుట్టెను. ఏం పుట్టిందంట? కుష్ఠరోగం. 80 మంది యాజకులు ఉండగా నేను ధూపమేస్తానన్నాడు రాజు స్థిరపడిన తర్వాత. వద్దయ్యా, ఇది యెహోవా సన్నిధి నీకు ఘనత ఇయ్యదు, వద్దంటే కూడా వాళ్ళ మీద కోపం చూపి అలాగే ధూపమేయనికి పోతే అతని నొసట ఏం పుట్టిందంట? కుష్ఠరోగం పుట్టిందట. బయటికి తరిమారు. ఆయన బయటకు వచ్చాడు, ప్రత్యేకంగా ఒక ఇంట్లో ఉంచాడు, చనిపోయాడు ఆయన కుష్ఠరోగై. టమాటా పండు వల్ల ఏమయ్యాడు? చెడిపోయాడు. మనసున గర్వించి చెడిపోయాడు. గర్వమున్నోళ్ళందరూ ఏమవుతారు చెప్పు? చెడిపోతారు. ఎన్నవది? 5వది కదా. మనసులో గర్వం ఉంటే ఏమవుతారు చెప్పండి? చెడిపోతారు. చూడండి, దేవునికి సమయం ఇవ్వాలి మనం. దేవుడు పగ తీర్చుకునేవాడు. మనం చెప్పిన కాడికి చెప్పాలి. వాళ్ళు ఇంక చెప్పిన కాడికి చెప్పారు యాజకులు, వినలే. ఆహా, ఎంత చెప్పినా ఎదిరించినా కూడా వినలే. యాజకుల మీద కోపం చూపి ధూపమేనికి పోతే నొసట ఏం పుట్టిందంట? కుష్ఠరోగం. చెడిపోయాడు. టమాటా పండు వలె బయట పారివేశారు. అది బాగా జ్ఞాపకం ఉంచుకుందాం. నేను చెప్పే మాటలు ఒకరు కూడా వినరు కదా అనిపిస్తుంది నాకు. నేను చెప్పే మాటల వలన నేను అనుకుంటాను, తప్పనిసరిగా భయపడి ఎప్పుడు మందిరం ఉంటే అప్పుడు వచ్చే వాళ్ళగా ఉండాలి. ఎవరికి భయం లేదండి దేవుని మాటలంటే. వీళ్ళే పెద్దలు ఉన్నారు, నాగరాజు ఇంకా మొదలైన వారు. పనులను బట్టి రాలేదు కానీ వస్తూ ఉన్నారు. కాబట్టి కాబట్టి మనసులో మనకు గర్వం ఉండకూడదు. మనసులో ఏముండకూడదు? గర్వం ఉండకూడదు. గర్వహృదయులు ఎవరు? దేవునికి ఎవరంట? హేయులు. అది అన్నమాట. 5వది అయిపోయింది. 6వది అదే సామెతల గ్రంథం 29వ అధ్యాయం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 23వ వచనాన్ని చదవండి. అబ్బా, ఎవని గర్వము! అబ్బా, ఎవని గర్వము వాణ్ణి తగ్గించును. గర్వంగా జీవిస్తే ఎవరు చెప్పినా వినకపోతే వాడిని ఏం చేస్తుందంట? తగ్గిస్తుంది. ఎవని గర్వము! ఆ స్త్రీలని ఏమనలేప, వద్దులేప, ఏడ గొడవ. ఎవని గర్వము వాణ్ణి తగ్గించును కదా. మరి
స్త్రీలను కూడా అంతే, ఎవరి గర్వం వాళ్ళని తగ్గిస్తుంది. గర్వం ఉండకూడదు, నాది పరాక్రమం అనుకోకూడదు. బయట కాదు, లోపల హృదయములో కూడా అనుకోకూడదు. ఎక్కడ చెప్పండి? హృదయములో కూడా అనుకోకూడదు. యేసయ్య, మన యేసయ్య ఎంత శక్తివంతుడు చెప్పండి, చాలా శక్తివంతుడు. యెషయా గ్రంథంలో ఆయన విషయమై రాయబడింది, బలవంతుడైన దేవుడు. ఏమేమి లేదు కానీ ఒక ఆస్తి ఉండదు, అంతస్తు ఉండదు, చదువు ఉండదు, పదవులు ఉండవు, ఏవేవి ఉండవు. చాలా గర్వం ఉంటుంది మనకు. ఎందుకుంటుందో ఎందుకు లేదు. ఒక ఆయన్ని అడిగాను, ఎందుకు మనకింత గర్వం అంటే కదా. ఆయన అన్నాడు, వానికి గర్వం నెత్తికెక్కింది అన్నాడు. ఏమిటికెక్కిందంట? అది వాని మెడిదిలోనే అయిపోయింది గర్వం. మరి ఏమి లేనిది ఎందుకు గర్విస్తాడు అంటే వాడు ఆటికి తెగించాడు అనమాట. పోతే పోతులే అని. ఏమని? మనం అట్లా అనుకోకూడదు. మనము పెద్దలు చెప్పిన మాట కొంచెం వినాలి, సరేలే అనుకున్నాలి. మనము ఏం చేయాలంటే హెచ్చించుకునే విషయాల్లో ఓడిపోవాలి. ఏం చేయాలి చెప్పండి? హెచ్చించుకునే విషయంలో ఓడిపోవాలి. పోతే పోన్లే, ఎంత చెప్పిన ఎండు, మరేం చేయాలని తగ్గించుకోవాలి. మనం ఎవని గర్వము వానిని తగ్గించును. ఆరవదేనా? ఆరవది కదా. మరి ఎవని గర్వం వాన్ని తగ్గిస్తుందట. ఏడవది నహోము, అది ఓబద్య ఒకే అధ్యాయం 3వ వచనం చదవండి. ఓబద్య ఎవరు అమ్మా? అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడవయుండి బండ సందులలో నివసించువాడా, నన్ను క్రిందకు పడద్రోయగలవాడెవడని అనుకొనువాడా, నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి. హృదయములో గర్వముంటే మోసపోతాం. ఎన్నవది? మీ ఇష్టమే, నన్ను వేసుకోండి. మళ్ళీ చెప్పన్నాను, నా శాత కాదు. కాన్ఫరెన్స్లో కూడా చెప్తాను, నా శాత కాదు, మీరే వేసుకున్నారా అంటాను. మళ్ళీ చెప్పను అంటాను. మా ఫ్రెండ్ అన్నాడు, అవునులే, మళ్ళీ జ్ఞాపకం చేయలే, మనకి ఆడ జ్ఞాపకం ఉంటుంది. ముసలుడైపోయావు, అంత చెప్పేది గొప్పలే అన్నాడు. కాబట్టి ప్రియులారా కదా, ఏమ్మా ఇప్పుడు చదువుకునింది? గర్వం ఉంటే మనము మోసపోతాము. ఏముంటే? గర్వం ఉంటే మోసపోతాం. నా అంత డ్రెస్ ఎవరు వేసుకున్నారు కదా, నా లెక్కలు ఎవరు దూపుకుంటారు, నా లెక్కలు ఎవరు ఉంటారు? అట్లా మనం అనుకోకూడదు. బైబిల్ మాట వినాలి. అందరు చెప్పండి, ఎవరి మాట వినాలి? బైబిల్ మాట వినాలి. సామెతల గ్రంథములో ఆ మాట రాయబడింది. లాస్ట్ అధ్యాయములు 31వ వచనములో, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము కదా. మరి యెహోవాయందు భయభక్తుల గల స్త్రీ కొనియాడబడును,
అందము మోసకరం. తగ్గించుకోవాలి, అందరం తగ్గించుకోవాలి. అందముంటే కదా, గర్వముంటే, అందముంటే, నేనే అనుకుంటే మోసపోతాం కదా, మోసపోతాం. నాకే తెలుసులే అంటే అన్నీ నీకే తెలిస్తే ఇతరులేంటికి కదా. మరి ఇతరులు ఎందుకున్నారు? పెద్దవారు. చదువు ఎందుకు ఉంది? బైబిల్ కళాశాలలు ఎందుకున్నాయి? స్కూళ్ళు ఎందుకున్నాయి? కాలేజీలు ఎందుకున్నాయి? గర్విష్ఠులుగా మనం ఉండకూడదు. గర్వం వలన ఏమవుతామంట? మోసపోతాం. బాగా జాగ్రత్తగా ఉండాలి. ప్రభునందు ప్రియులారా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం చెప్తారో, మంచిగా చెప్తారా చెడ్డగా చెప్తారా అని ఆలోచన ఉండాలి. లేకుంటే గర్వం వలన మోసపోతాం. ఏమవుతాము? ఒక ఆయన మంచి మీసాలు ఉన్నాయంట, ఆయనకి బాగా బలవంతుడంట, ఏరులో కూడా బాగా ఈదేవాడట. ఆ రోజు ఏరు ఎక్క వచ్చిందంట. ఏరు వాళ్ళది పల్లెటూరు అనమాట. పట్నం పోయి వస్తున్నాడట. ఒక తాత ఆడే కూర్చున్నాడంట. ఏడా? ఏటి దగ్గర. నాయనా, ఏరు ఫుల్లుగా బారుతుంది, నా మాటిని పోవద్దురా, వద్దు బాబు అన్నాడట. ఏం తాత అంత చిన్నగా లెక్క చేస్తే నన్ను, నేనంటే ఎవరు? ఇంత పెద్ద మీసాలు ఎందుకున్నాయి? సామాన్యుడు అనుకుంటువే అన్నట్టు దుమికాడంటే ఎట్లో. ఏం చేశాడు? బాగా బారుతుందంట. ఆ ముసలోడు అయ్యో పోతివు కదరా అన్నాడంట. నేనెందుకు పోతానన్నాడట. హస్తి వాళ్ళ కొట్టేపాటికి ఆడపోయి తాత అన్నట. తీతలేదు తాత, ఇంకా బాన్నంట. ఏమది? గర్వం వల్ల ఏమయ్యాడు? చెప్పండి. మోసపోయాడు కదా. మరి నాశనమయ్యాడు, మోసపోయాడు కదా. మరి ఏమయ్యాడు? నాశనమయ్యాడు, మోసపోయాడు. మనకి గర్వం ఉండకూడదన్నమాట. మనకి గర్వము ఏమాత్రం ఉండకూడదు. దేవుడే మనల్ని పుట్టించింది, దేవుడే మనల్ని పెద్ద చేసింది, దేవుడే మనల్ని చదివించింది, దేవుడే మనల్ని గొప్ప చేసింది. బీదవాణ్ణి చేసింది దేవుడే, ఉన్నవాణ్ణి చేసింది దేవుడే. కాబట్టి మనము గర్వంగా ప్రవర్తించకూడదు. మనల్ని సృష్టించిన సృష్టికర్త ఒక్కడున్నాడని జ్ఞాపకం ఉంచుకొని దేవునికి భయపడాలి. పెద్ద మనిషి చెప్పిన మాట వింటే ఎంత బాగుండేది కదా. ఏమయ్యేవాడు చెప్పండి? పెద్ద మనిషి మాట వింటే బ్రతికుండేవాడు కదా, బ్రతికుండేవాడు. నాశనమయ్యాడు, మోసపోయాడు. నేను సామాన్యం అనుకున్నాడు. నేను అనుకుంటాను ఆ ముసలోని ముందు పరాక్రమం చూపెడదాం అనుకున్నాడు. ఆ ముసలోని ముందు ఏం చూపెడదాం అనుకున్నాడు? ఇంగాడ పరాక్రమం పోయి గిరాక్రమం అయ్యింది కదా. నాశనమయ్యాడు, మోసపోయాడు. సామాన్యం కాదు. ప్రభునందు ప్రియులారా, మనం ఎలాగున్నాం ఒకసారి ఆలోచించాలి. ఒకసారి ఆలోచన చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి,
స్త్రీలను గురించి కూడా రాయబడింది. స్త్రీలను గురించి ఘోరంగా ఎట్లా రాయబడిందంటే ఘోరంగా. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనాన్ని చదవండి. యెహోవా సెలవిచ్చినదేమనగా సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్లై మెడచాచి నడుచుచు ఓర చూపులు చూచుచు కులుకుతూ నడుచుచు తన కాల గజ్జలను మ్రోగించుచున్నారు. కాబట్టి ప్రభువు సియోను కుమార్తెల నడినెత్తి బోడి చేయును. యెహోవా వారి మానమును బయలుపరచును. గుర్తుపెట్టుకునండి, వారు గర్విష్ఠురానులంట, మెడవంచని వారట, కాళ్ళు గజ్జలు మ్రోగించుకుంటూ నడుస్తారట. వారిని ఏం చేస్తాడంట దేవుడు? వారి తలలను బోడిగుడి చేస్తాడట. వారి మానమును బయలుపరచును. ఇంకా మీరే జ్ఞాపకం ఉంచుకున్నారు, మీరే గుర్తు చేసుకోవాలి ఆ విషయం. గర్విష్ఠుల్ని ఇలాగ చేస్తాడంట. చూడు, ఎన్నైనావు చెప్పండి? 8 అయినాయంట. గర్వాంధులుగా ఉండకూడదు. ఓ తిమోతి, అపాయకరమైన కాలములు వస్తున్నాయి. మనుషులు ఎలాంటి వారంటే గర్వాంధులు. ఎలాంటి వారంట? గర్వాంధులు. దేవుని కంటే సుఖానుభవము గలవారు. నేను బాగుండాలా, నాకేముండకూడదు, నన్ను పరాక్రమశాలను అంటే నీ తల బోడి చేస్తాడు, బయలుపరుస్తాడు. దాన్ని ఎంత ఇకారం చేస్తాడు కదా. నేను కాదు చెప్పేది, నా మాటలు కాదు, ప్రభువు మాటలు ఇవి. మనము తగ్గించుకుందాం. మన ప్రభు అయిన యేసు ఎంత తగ్గించుకున్నాడు. దీనుడాయన, దీనుడయ్యాడు. మనుషుల పోలిగ్గా పుట్టాడు. దాసుని స్వరూపం దాల్చాడు. తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన ధనవంతుడయ్యిండి కూడా మన కొరకు దరిద్రుడయ్యాడు. గర్వమొద్దు, మనకు గర్వమొద్దు. ఆయన మత్తయి సువార్తలో రాయబడింది కదా, 23వ అధ్యాయం 12వ వచనములో, తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడువాడు తగ్గించుకును. జాగ్రత్తగా మనం ఉండాలి. ప్రభు పిల్లల ముఖ్యంగా మనం ఏం చేస్తారులే అని కాదు, దేవుడు నన్ను గుర్తిస్తాడు, నా లెక్క దేవుడు రాస్తాడు అని భయపడదాం. దేవుని గ్రంథంలో ఏం రాయబడింది తెలుసా? ఆయన అంటే యేసు ప్రభువారు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచర్య చేయుటకును కదా. ఆ మాటలు మత్తయి సువార్త లేక మార్కు సువార్తలో కూడా 10వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. 35వ వచనం, 45వ వచనం. ఆయన పరిచర్య చేయుటకు రాలేదు, పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ మనిషికి అంటే యేసు ప్రభు. ఎన్న వచనమమ్మా?
45 మార్క్స్ వార్త కదా, కరెక్ట్ చెప్పారు. మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను. ఎన్ని అవమానాలు పొందాడు, ఎంత తృణీకరింపబడ్డాడు. శిలువలో బట్టలు లేని వాడిగా ఉన్నాడు. జ్ఞాపకం ఉందా కదా? బాగా జ్ఞాపకం ఉంచుకుందాం. మనం ఎవరికైనా ఏమైనావా అంటాం, ఏమైనా చేయాలంటే ప్రభు పరిచర్య చేయడానికి వచ్చాడు. తగ్గించుకుందాం, ప్రభు మాటకు లోబడదాం, ప్రభు మాటకు విధేయత చూపుదాం. అందరూ మోకరించండి. గర్వమొద్దు, మోసపోతాం, నాశనమవుతాం. గర్వమొద్దు, కొట్లాట్లు వస్తాయి. మన ప్రభువుని చూద్దాం, మన ప్రభువు వలె తగ్గించుకుందాం. ఎవరి వలె కాదు, ప్రభువు వలె. ప్రభువును బట్టి సోదరి తగ్గింపు ఉందా? సోదరుడా తగ్గింపు ఉందా? ఒకసారి ఆలోచించు. ఎన్నో విషయాలు విన్నాం, ప్రభువుని క్షమాపణ అడుగుదాం. యేసయ్యా, గర్వముంటిలాగైతుంది, అందరికి చెడ్డోడైతాను, అందరూ తృణీకరింపబడతాను, ఎవడు నన్ను నమ్మడు, నన్ను క్షమించు. యేసయ్య బైబిల్లో విన్నాను, నాశనమైతాను, మోసపోతాను, క్షమించు ప్రభువా, క్షమించు అని ఒక తీర్మానములో ఉందాం. ప్రభువును కలిగి బ్రతుకిచ్చాడు. ఇంకా ఈ బ్రతుకులో ప్రభు కొరకు బ్రతుకుదాం, ప్రభు కొరకు బ్రతుకుదాం. ప్రేమ వార్త ప్రకటింపబడే ప్రియుడ యేసుని యొద్దకు రమ్ము. ప్రేమ వార్త ప్రకటింపబడే ప్రియుడు యేసుని యొద్దకు రమ్ము. కృపాకాలమిదే జగేలా, కృపాకాలమిదే జగేలా, పరుగిడి రమ్ము. కృపాకాలమిదే జగేలా, కృపాకాలమిదే జగేలా, పరుగిడి రమ్ము. ప్రేమతో యేసు పిలుచుచున్నాడు, రమ్ము. రక్షణను పొంది లక్షణముగా వెళ్ళోము. రక్షణను పొంది లక్షణముగా వెళ్ళోము. దేవుడి మాటలను దీవించుగాక. ప్రభువుతో తీర్మానం చేసుకొని ప్రభు కొరకు బ్రతుకుదాం. దేవా,